టీసీటీ న్యూస్ కు స్వాగతం. తెల్లాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు ఉస్మాన్ నగర్ లో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లలితా సోమరెడ్డి ఈ సందర్భంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ తో పాటు స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సా శ్యామరావు మాట్లాడుతూ అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని, వారందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి 100 రోజుల లోపల లబ్ధిదారులకు 6 గ్యారెంటీలను అందిస్తామని వెల్లడించారు. మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు ఉస్మాన్ నగర్ వార్డు కార్యాలయంలో మరి గత 28 నుండి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు 11వ వార్డులో మరి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఒంటరి మహిళలు కానీ మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా మరి చాలామందికి రేషన్ కార్డు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టారో మరి అందరూ కూడా నిజమైన లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మరి మంచి పథకం పెట్టారు. మరి ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే రేషన్ కార్డు లేవో, ఇందిరామైలు లేవో, ఆరోగ్యశ్రీ కార్డు లేవో, అలాగే గ్యాస్ కానీ లేవో, అలాగే ఏదైనా ఈ కార్యక్రమంలో పెట్టుకుంటే మరి 100 రోజుల్లో మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. 2500 మహాలక్ష్మి పథకం కింద మరి సీఎం ప్రమాణ స్వీకారం రోజే మరి 2 పథకాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి మహాలక్ష్మి పథకం బస్సులో ఉచితంగా వచ్చినాయమ్మా, బస్సు ఎక్కుతారు అందరూ, ఫ్రీ ఉందా? అలాగే మన ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి కాబట్టి అన్ని చేస్తాడు కాబట్టి ఏదైతే బస్సు చేసిండో మరి ఏదైతే మీకు కూడా హాస్పిటల్లో ఏమైనా ఇబ్బంది పడితే మీకు 10 లక్షల రూపాయలు కూడా మీకు ఇన్సూరెన్స్ మీకు వస్తాయి. అలాగే మరి రేషన్ కార్డులు లేవు కాబట్టి కంపల్సరీ అంతా రేషన్ కార్డు పెట్టుకోండి. కంపల్సరీగా మీరు నిజమైన లబ్ధాలు ఉంటే ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మహాలక్ష్మి పథకం 2500 రావడం జరుగుతుంది. ఏవైతే గ్యాస్ ఉందో మరి వారికి నిరుపేదలకైతే వారికి 500 గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీదవాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరున్నా వారికి కూడా మరి అవ్వ తాతలకు ఇద్దరు కూడా వారికి 4000 పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి రానున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ పాత వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలనే వాళ్ళకి 4000 పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకంటే మాకు ఇన్స్ట్రక్షన్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాము. అలాగే మీది ఎవరైనా రేషన్ కార్డు కానివ్వండి, పింఛన్ పెట్టుకుంటే వారికి ఎంక్వైరీ చేసి వారికి నిజమైన లబ్ధి అనుకుంటే వాళ్ళకి ప్రభుత్వం కూడా ఈ 100 రోజుల్లో వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి వాళ్ళకి పథకాలు అందుతాయి. ఎవరైతే మరి ఈ పథకంలో ఇంకోటి రైతు బంధు ఉందో ఆ రైతు బంధుకి లేని వాళ్ళు పెట్టుకోండి. ఇలా పాత వాళ్ళకి అవసరం లేదు. ఇలా ఎందుకంటే రైతు బంధు కానివ్వండి, పింఛన్ పథకాలు అవసరం లేదు, లేని వాళ్ళు పెట్టుకోండి. ఇలా అలాగే మళ్ళా ఎవరైతే ఒంటరి మహిళలు కానివ్వండి పెట్టుకోండి. అలాగే రైతు బంధు కానివ్వండి, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకు కాల్జాగా ఉందిగా, కాల్జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇందిరామైలు కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. మరి ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ వచ్చారు, చాలా సంతోషం.